ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నెల 1వ తారీఖున ఎగువ నుంచి వచ్చినటువంటి భారీ పడవలు 4 పడవలు వచ్చి బలంగా గేట్ల వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లను ఢీకట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. మొత్తం 67 అలాగే 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం కావడంతో వాటన్నిటి కూడా మరమ్మతు చేసేటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎగువ నుంచి ఫ్లడ్ వస్తుండటంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేయాలని చెప్పేసి నిర్దేశించింది. దీనికి సంబంధించి గేట్ల నిర్వహణ అలాగే తయారీలో నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడుకు బాధ్యతలు అప్పగించింది. 5వ తారీఖు రోజున ఈ పనులు ప్రారంభం కాగా ఈరోజు 5వ రోజు కూడా నిరంతరాయంగా ఇక్కడ బ్యారేజీ పైనే సిబ్బంది అలాగే ఇంజనీర్లు కన్నయ్య నాయుడు బ్యారేజీ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు. రెయ్యింబౌళ్ళు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 70వ గేటు వద్ద బ్యారేజీ మరమ్మతు పనులు గేట్ల మరమ్మతు పనులు జరుగుతున్నటువంటి తీరును మనం చూడొచ్చు. ఇక్కడ ఇంజనీర్లు అందరూ కూడా కింద 4,64,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తూ ఉంది. గేటు కూడా తెరిచి ఉంచారు. 70వ గేట్ను ఆ గేటు తెరిచి ఉంచినప్పుడు కూడా సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ వారు ఈ కౌంటర్ వెయిట్ మీద కూర్చొని దాన్ని కట్ చేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఈ డ్రిల్లింగ్ మిషన్లతో ఈ కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్ను కత్తిరిస్తూ ఉన్నారు. 3 ముక్కలుగా చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇది 17 టన్నుల బరువు ఉంటుంది. భారీ క్రేన్లు కూడా ఒక్కసారిగా ఈ కౌంటర్ వెయిట్ను తీసేయడానికి అవకాశం ఉన్నా కానీ ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఉన్న క్రేన్లు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి 3 ముక్కలుగా కత్తిరించేస్తున్నారు. 3 ముక్కలు కత్తిరించిన తర్వాత మాత్రమే దాన్ని అక్కడ నుంచి పక్కకు తొలగించనున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇప్పటికీ 67 అలాగే 69 గేట్ల వద్ద కొత్త కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ 70వ గేటు వద్ద ప్రస్తుతం జరుగుతుంది. ఇవి డ్రిల్లింగ్ మిషన్లతో కాంక్రీట్ను తొలగించారు. ప్రస్తుతం మధ్యలో ఉన్నటువంటి ఉక్కు కడ్డీలను ప్రస్తుతం దాన్ని తీసుకొని గ్యాస్ కట్టర్లు తీసుకొని దాన్ని మొత్తం కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులంటూ కూడా కన్నయ్య నాయుడు గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. 5 రోజులుగా వారు ఈ బ్యారేజీ పనులను నిరంతరము ఇక్కడ ఇంజనీర్లతో అడిగి తెలుసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఎక్కడ ప్రమాదానికి తావు లేకుండా ఎక్కడ లోటుకు తావు లేకుండా వారు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 70వ గేటు వద్ద ప్రస్తుతం భారీ కౌంటర్ వెయిట్ను తొలగిస్తున్నారు. ఈ తొలగించిన తర్వాత అక్కడ ఇప్పటికే తయారు చేసి తెచ్చినటువంటి మెటల్తో తయారు చేసినటువంటి 4.5 టన్నుల బరువు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ను 2 క్రేన్ల సహాయంతో మళ్ళీ బిగించనున్నారు. ఆ బిగించిన తర్వాత వాటిలో 17 టన్నులు బరువు వచ్చే వరకు కూడా దాన్ని బరువు నింపనున్నారు. కాంక్రీట్ నింపి ఆ తదుపరి గేట్ల నిర్వహణ అనేది చేయనున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంజనీర్లు అలాగే బ్యారేజీ సంబంధించినటువంటి సేఫ్టీ అధికారులు డ్యామ్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ పర్యవేక్షణ పనులు ఎలా జరుగుతున్నాయి, మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉంది సార్? ఇప్పటివరకు ఎంత పనులు పూర్తయ్యాయి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ కంప్లీట్ చేసేస్తాం రండి. ఎప్పుడు ఇంకొక ½ అన్ అవర్లో ఈ కట్టూరు తీసేసినామంటే మళ్ళా బై లంచ్కి అంతా అసెంబ్లీ అయిపోతుంది కట్టూరు. మధ్యాహ్నం కౌంటర్ వెయిట్ వేసి వాళ్ళ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తాం వర్క్ మొత్తం. మీకు ఇప్పుడు 67, 69 ఆపరేషన్కి ఇచ్చేసాం నిన్న. ఇప్పుడు ఇది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లడ్ ఎంత వచ్చినా కానీ ఆపరేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇప్పుడు రెయిన్ రాకుండా మాకు ఒక 2-3 గంటలు తెరిపిస్తే అయిపోతుంది వర్క్. సార్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి సార్ ఈ పనులు? ఎట్లా చేస్తున్నారు ఆ పనులన్నీ కూడా? మేము ఎప్పుడు 31 ఫస్ట్ తారీఖే కదా మేము వచ్చాం. 2nd నుంచి చేస్తున్నాం. 2nd నుంచి ముందు ప్లానింగ్కి 2 రోజులు పట్టింది. మళ్ళీ గడ్డల ఫ్యాబ్రికేషన్ 2 రోజులు పట్టింది. హైదరాబాద్ డ్రాయింగ్ అంతా ఇచ్చి మళ్ళీ ఇక షిఫ్ట్ చేసేదానికి 1 రోజు పట్టింది. కౌంటర్ వెయిట్ భీములు తీసేదానికి ఒక రోజు పట్టింది. నెక్స్ట్ నిన్న 67, 69లో కౌంటర్ వెయిట్ బాక్స్ పెట్టి దాంట్లో కౌంటర్ వెయిట్ వేసి ఆపరేట్ చేసి ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ఇది కౌంటర్ వెయిట్ తీసేసి ఇది క్రాక్ వచ్చింది కాబట్టి కటింగ్ చాలా టైం తీసుకొనింది. నిన్నంతా మోర్ దాన్ 12 అవర్స్ తీసుకొనింది కటింగు. అందువల్ల ఇప్పుడు తీసేసి సాయంత్రం లోపల మీకు సెట్ చేసి ఇచ్చేస్తాం.
ఇప్పుడు 67 అలాగే 69 గేట్లలో కౌంటర్ వెయిట్ అలా పూర్తి చేశారు. కాంక్రీట్ నింపే పనులు అన్ని పూర్తి అయిపోయినాయి సార్. దాంట్లో కాంక్రీట్ మూడింటికి ఒక లోడ్ తెచ్చి నింపుదాం, 2 క్యూబిక్ మీటర్లు ఒక దానిలో, అది లాస్ట్లో చేస్తారు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు గేట్ ఆపరేట్ అవుతాను. 2 గేట్లు కూడా ఆపరేట్ అవుతున్నాయి సార్. ఆపరేట్ నిన్న చేసాం కదా, ఫ్లడ్కి ఎత్తినాం చూడు కావాలంటే చూడండి. ఫ్లడ్కి ఇప్పుడు దీనిలో కౌంటర్ ఉంది. ఇప్పుడు గేట్ నీళ్ళు వదిలినాను కదా, ఇక్కడ చూపించండి. నాకు కాదు, నీళ్ళంతా వదిలేము. సో ఇది ఆపరేషన్ ఏం ప్రాబ్లం లేదు. ఇంకా కౌంటర్ వెయిట్ ఓన్లీ 2 క్యూబిక్ మీటర్లే. సరే, ఈ కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పూర్తయిన తర్వాత ఇంకేమన్నా పనులు చేస్తారా? బ్యారేజీ పటిష్టపరిచేందుకు గాను, కరకట్ట మరమ్మతు చేసేందుకు గాను, పటిష్టపరిచేందుకు గాను ఏమైనా చర్యలు చేస్తారా? కరకట్ట ఇప్పటికే స్ట్రెంగ్త్ బాగుంది. మీరు 15 లక్షలు కావాలంటే దానికి కరకట్టలకు స్ట్రెంగ్తనింగ్, డ్రైన్స్ ఆల్టర్నేటివ్ డిజైను, ఇప్పుడు ఈ బ్యారేజ్లో ఇంకేంది ఇంకా కొన్ని పాత ఆయిస్టులను మార్చేది, ఇవన్నీ ప్రపోజల్స్ ఉంది. అది టైం తీసుకుంటుంది. మాకు అనుకున్నాము, నిన్న సీఎం గారు చెప్పారు ఒక ప్రపోజల్ చేయండి, చేయిస్తామని. దాన్ని బట్టి ఒక ప్రపోజల్ ఇచ్చినాక మళ్ళా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేసి చేంజ్ ఉంటుంది అనమాట. అది సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక 67 అలాగే 69 గేట్లలో చూస్తే కనుక ఇప్పటికే కౌంటర్ వెయిట్లను, కొత్త కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. అక్కడ 2 గేట్లలో కూడా గేట్ల నిర్వహణ అయితే సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అలాగే గేట్లు పైకి ఎత్తడం దించడం కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, విజయవంతమైంది ఆ 2 గేట్ల వద్ద అని చెప్పేసి కన్నయ్యనాయుడు గారు చెప్తున్నారు. అదే 70వ గేట్ వద్ద ప్రస్తుతం కౌంటర్ వెయిట్ తొలగించేటువంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది కూడా ఇవాళ మధ్యాహ్నంకంతా పూర్తి అయిపోతుందని చెప్తున్నారు. భారీ క్రేన్లతో పక్కకు తొలగించి అలాగే ఒక గంట వ్యవధిలోనే కొత్తగా తయారు చేసినటువంటి ఈ కౌంటర్ వెయిట్ను ఇక్కడ బిగించనున్నారు. ఆ తదుపరి వాటిలో మొత్తం కూడా 9 టన్నుల కంకర మిక్స్ చేస్తారు. ఆ వెంటనే 70వ గేట్ వద్ద కూడా పూర్తి స్థాయిలో గేట్ అనేది కూడా పైకి కిందికి దించడం ఎత్తడం కూడా సాధ్యపడుతుందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఎగువ వద్ద నుంచి 4,64,000 క్యూసెక్లు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరు ప్రవహిస్తుండగా 70 గేట్లను ఎత్తి మరి దిగువకు విడుదల చేస్తూనే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరమ్మతు చేస్తున్నటువంటి 3 గేట్ల వద్ద కూడా 2 రోజుల కిందట గేట్లు క్లోజ్ చేసి ఉండగా నిన్నటి నుంచే గేట్లు పైకెత్తి మరి ప్రస్తుతం పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇంజనీర్లు అందరూ కూడా సాహసోపేతంగా ఈ పనులు చేస్తున్నారు. కింద ఉధృతంగా ప్రవాహం వెళ్తున్నప్పటికీ కూడా తగిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి వాళ్ళు ఇంజనీర్లు అలాగే ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా అంటే ఇవాళ సాయంత్రం లోపు మొత్తం 3 గేట్లు అన్నింటి కూడా పూర్తిగా మరమ్మతులు పూర్తి చేసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. అనంతరం ప్రవాహం తగ్గిన తర్వాత 1,00,000 క్యూసెక్లకు నీరు తగ్గిన తర్వాత ఇక్కడ అడ్డుపడినటువంటి 4 బోట్లను కూడా తొలగించేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.